గత 50 సంవత్సరాలుగా మానవతా స్వచ్ఛంద సేవా సమితి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కళా సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక సేవా రంగాల్లో చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు బుచ్చు మహేశ్వరరావు అన్నారు. అమెరికా నుంచి సంస్థ స్వర్ణోత్సవాలకు విచ్చేసిన ప్రముఖ గాయకులు సిహెచ్ శ్రీనాథరావు మాట్లాడుతూ సేవా సంస్థలు దేశానికి మూలస్తంభాలని, సేవా సంస్థలను ప్రజలు ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మానవతా 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ చక్రవర్తి సర్వేశ్వర శర్మ, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, ప్రముఖ వైద్యులు యనమతల మురళీకృష్ణ, యూత్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సమితి అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఇవాళ 50 సంవత్సరాలు మా సంస్థ పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలో ఎన్నో విజయాలు సాధించి సమాజ సేవలో, కళారంగంలో, సాహితీ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో అనేక మంది ప్రముఖుల్ని గుర్తించి గౌరవించి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సుమారుగా 2500 స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా ఇప్పటికి చేయడం జరిగింది. ఆ సంస్థ యొక్క స్వర్ణోత్సవాల వేడుకలు ఈవేళ అమలాపురంలో అనేక మంది పెద్దల సమక్షంలో, అనేక మంది ముఖ్య అతిథులుగా అమెరికా నుంచి కూడా పెద్దలు విచ్చేస్తూ ఉన్నారు. లోకల్గా మన అమలాపురం శాసనసభ్యులు గౌరవనీయులు ఆనందరావు గారు, ఇంకా ఇతరితర పెద్దలు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ బాలయోగి గారు, ఇంకా మాజీ మంత్రివర్యులు పరమటి వీర్రాఘవులు గారు, మాజీ ఎంపీ బుచ్చు మహేశ్వరరావు గారు లాంటి పెద్దలందరూ కూడా ఇంకా విచ్చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో నేను పత్రికాముఖంగా చేస్తున్నటువంటి 2 విషయాలు ఏంటంటే, మా సంస్థ కేవలం పేదలను ఆదుకోవాలి, అనాథలకు అండగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో అనాథలను, అభాగ్యులను ఆపదలో ఆదుకుందాం, మానవత్వపు బాట మనదని మానవాళికి చాటుకుందాం అన్న